వనవాస కాలంలో పాండవులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ధర్మ మార్గాన్ని అనుసరించిపోతున్నా విపత్తులు వారిని వదలలేదు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు ఈ ప్రశ్నతో కృష్ణుని ఎదుట నిలిచాడు. కృష్ణా, మేమేం తప్పుడు పని చేయలేదు. ధర్మాన్నే అనుసరిస్తున్నాం. అయినా మేమెందుకు ఇన్ని బాధలు భరిస్తున్నాం? అప్పుడు కృష్ణుడు మెల్లగా చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు. ధర్మం తక్షణ ఫలితాలు ఇవ్వదు యుధిష్ఠిరా. అది నీ శుద్ధిని, నీ సహనాన్ని పరీక్షిస్తుంది. ధైర్యంగా నీవు ధర్మాన్ని అనుసరిస్తూ సాగితే సమయం కూడా నీ ముందు తల వంచుతుంది. శిశుపాళవుడు 100 తప్పులు చేసినా కృష్ణుడు సౌమ్యంగా, సహనంగా ఉండాడు. ఎందుకంటే దివ్యకోపం అనేది ఆవేశపూరితంగా కాదు, అది శాసించబడిన ధర్మబద్ధమైనదే ఉంటుంది. ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది, ఆవేశాన్ని వదలగలగడం నిజమైన బలం. శాంతి కూడా ఒక ఆయుధమే. మహాభారత యుద్ధం అనంతరం గాంధారి కృష్ణుని శపించినప్పుడు కూడా కృష్ణుడు చిరునవ్వుతో స్పందించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నిజానికి అడ్డుగా వచ్చిన అపవాదం బలహీనంగా ఉంటుంది. ధైర్యవంతుడు ఎప్పుడూ నిందను భయపడడు. అతని గొప్ప ఆయుధం అతని ధృజమైన నమ్మకం. ఇంద్రుడు గోకుల ప్రజలపై క్రోధంతో వర్షం, మెరుపులు కురిపించినప్పుడు కృష్ణుడు చిన్న వయసులోనే గోవర్ధన పర్వతాన్ని తన బొటనవేళ్లతో ఎత్తాడు. ఎందుకు? నీమీద నమ్మకంగా ఉన్నవారిని రక్షించడానికి శారీరక బలం అవసరం లేదు. సంకల్పం, ధైర్యం, కరుణ చాలవు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు తన బంధువులపై యుద్ధం చేయాలని సంకోచించినప్పుడు కృష్ణుడు కేవలం రథసారథి కాదు, ఓ గురువు అయ్యాడు. నీ కర్తవ్యం చేయి అర్జునా, ఫలితాన్ని ఆశించకు. ఈ ఒక మాట శాశ్వతంగా మనుషులందరికీ మార్గదర్శకంగా మారింది. మనం కృషి చేయాలి, కాని ఫలితంపై మమకారం లేకుండా. కృష్ణుని జీవితం మనకు ఇవే నేర్పిస్తుంది. ధైర్యం శరీర బలంలో కాదు, మనస్సు బలంలో ఉంటుంది. శాంతి బలహీనత కాదు, అపారమైన సహన శక్తి. విశ్వాసం అందంగా కాదు, అది నిజంలో స్థిరపడిన ఆత్మవిశ్వాసం. ఈ కథలు ఒకే ఒక సత్యాన్ని చెబుతున్నాయి. ధైర్యంగా జీవించు, ధర్మాన్ని అనుసరించు, నిలబడే స్థైర్యం కలిగి ఉండు.